నమస్తే అండి. మనతో ఎదురుగా మాట్లాడి, ప్రేమ చూపిస్తూ, ప్రేమ నటిస్తూ, మన వెనక గోతులు తీసే బంధువులు, ఫ్రెండ్స్ గురించి మాట్లాడుకుందాం. చాలామంది ఎంతో ప్రేమ నటిస్తారు, ఆప్యాయత నటిస్తారు. వీళ్ళు మన వాళ్ళు, వీళ్ళే మన చుట్టాలు, వీళ్ళు అసలు మన బంధువులు అనుకుంటాం కానీ వీళ్ళ విశ్వరూపం తెలిస్తే మనం నిజంగా తట్టుకోలేం. శత్రువుల కంటే వీళ్ళు చాలా డేంజరు. ఎందుకంటే శత్రువు అని మనకు పలానా వాళ్ళని శత్రువు తెలుస్తుంది కానీ మన వాళ్ళు మనతో మాట్లాడుతూ మన వెనక మన గురించి విమర్శించే వాళ్ళంటే మనకి చాలా బాధ కలిగిస్తుంది. మీ ఇంటికి వచ్చిన వాళ్ళు, మీతో నవ్వుతూ మాట్లాడిన వాళ్ళు, మీ చేతు భోజనం చేసిన వాళ్ళు, మీతో ప్రేమకున్న వాళ్ళే మీ గురించి చెడుగా మాట్లాడతారని మీరు అనుకోరు. తెలిస్తే నిజంగా మనసు ముక్కలైపోద్ది. నేను ఏం తప్పు చేశానా అనే ప్రశ్న మనసులో తిరుగుతూనే ఉంటుంది. ప్రతి మనిషి మంచితనాన్ని అర్థం చేసుకోరు. ప్రతి మనిషి మనసును చూడరు. కొంతమంది మీ విజయాన్ని మాత్రమే చూస్తారు. మీరు ఎదిగితే అసూయ పడతారు, మీరు నవ్వితే తట్టుకోలేరు, మీరు సంతోషంగా ఉంటే బాధపడతారు, మీ ముందు ఒకలాగా మీ వెనక ఒకలా మాట్లాడటం ప్రారంభిస్తారు. ఈ ప్రపంచంలో 2 రకాల మనుషులు ఉంటారు. ఒకరు మీ విజయాన్ని చూసి నిజంగా సంతోషపడేవాళ్ళు, ఇంకొకరు మీ విజయాన్ని చూసి నవ్వుతూ నటిస్తూ లోపల బాధపడేవాళ్ళు. ఈ 2వ రకం వాళ్ళు గుర్తించడం చాలా కష్టం. ఎందుకంటే వాళ్ళు నేరుగా శత్రువులా ఉండరు, ఫ్రెండ్స్లా ఉంటారు, బంధువుల్లా ఉంటారు, మీ మంచి కోరే వాళ్ళ నటిస్తారు. కానీ అవకాశం దొరికితే మీ పరువు తీసేందుకు వెనకాడరు. మీ గురించి అబద్ధాలు చెప్తారు, మీ కష్టాలను అందరికీ చెప్తారు, మీ రహస్యాలను బయటపెడతారు. అప్పుడు మీరు ఏం చేయాలి? వాళ్ళతో గొడవ పడాలా? వాళ్ళకి సమాధానం చెప్పాలా? వాళ్ళని దేశించాలా? లేదు, అస్సలు చేయకూడదు. ఎందుకంటే మీ సమయం చాలా విలువైంది, మీ జీవిత లక్ష్యం చాలా గొప్పది. మీ శక్తిని వాళ్ళ మీద ఖర్చు చేస్తే మీ భవిష్యత్తు నష్టపోతుంది. కాబట్టి మౌనంగా ఉండండి. బలహీనంగా కాదు, తెలివిగా ఉండండి. ఎందుకంటే మౌనం అంటే ఓటమి కాదు, మౌనం అంటే ఒక పరిపక్వత. మీ గురించి ఎవరో మాట్లాడుతున్నారని తెలుసుకున్నప్పుడు వెంటనే కోపం వస్తుంది, బాధ కలుగుతుంది. కానీ ఆలోచించండి, మీ గురించి మాట్లాడేంత సమయం వాళ్ళకు ఉంది అంటే వాళ్ళు తమ జీవితాన్ని పట్టించుకోవటం లేదు, మీ జీవితాన్ని పట్టించుకుంటున్నారు, మీరు ఎదుగుతున్నారని దానికి అదే పెద్ద నిదర్శనం. ఒక్క విషయం గుర్తుంచుకోండి, ఎత్తైన చెట్టుకి ఎక్కువ గాలి తాగుతుంది, ఎలిగే దీపానికి ఎక్కువ పురుగులు వస్తాయి, అలాగే ఎదిగే వ్యక్తికి ఎక్కువ విమర్శలు వస్తాయి. కాబట్టి విమర్శలు వచ్చినంత మాత్రాన్ని ఆగిపోవద్దు, ముందుకు వెళ్ళిపోండి. బంధువుల నుంచి వచ్చే బాధ మరింత ఎక్కువ. ఎందుకంటే వాళ్ళు మన రక్త సంబంధాలు, మనతో సంతోషంలో ఉండాలి, మన విజయం చూసి గర్వపడాలి అని మనం అనుకుంటాం. కానీ వాళ్ళు అలా అనుకోరు. బంధువులు అసూయ పడతారు, మనకంటే తాము గొప్పవాళ్ళు కావాలని కోరుకుంటారు, మన కష్టాలను లెక్క పెట్టరు, మన తప్పులు మాత్రమే లెక్క పెడతారు. అప్పుడు బాధపడకండి. ఎందుకంటే బంధుత్వంతో రక్తంతో వస్తుంది, కానీ గౌరవం ప్రవర్తనతో వస్తుంది. మీకు గౌరవం ఇవ్వని వారిని వెంబడించకండి, మీలో తెలిసిన వారితోటే ఉండండి. మీ జీవితంలో శాంతి కావాలంటే అందరినీ సంతోష పెట్టాలనే ప్రయత్నం మానేయాలి. అందరికీ నచ్చడం అసాధ్యం, మనం అందరికీ నచ్చాలనుకోవడం కూడా మన పొరపాటు. మీరు ఎంత మంచిగా ఉన్నా ఎవరికో ఒకరికి మీరు చెడ్డవారే, అది సహజం. కాబట్టి ప్రతి విమర్శకి స్పందించొద్దు, ప్రతి మాటకి బాధపడొద్దు, ప్రతి మనిషిని నమ్మొద్దు. నమ్మకం ఇవ్వండి, కానీ పరీక్షించిన తర్వాత మాత్రం పూర్తిగా నమ్మండి. కాలం గొప్ప గురువు. ఎవరు నిజమైన వాళ్ళు, ఎవరు నటించేవాళ్ళు, ఎవరు ఉపయోగం కోసం దగ్గరికి వచ్చేవారు కాలమే చూపిస్తుంది. అందుకే తొందరగా ఎవరిని తీర్పు చెప్పకండి, కానీ మళ్ళీ మళ్ళీ మోసపోవద్దు. ఒక్కసారి మోసం చేస్తే అది వారి తప్పు, రెండోసారి మోసం చేస్తే అది మన తప్పు. జీవితంలో ముందుకు వెళ్ళాలంటే గతాన్ని వదిలేయాలి. మీ గురించి మాట్లాడిన వాళ్ళను క్షమించండి, కానీ మళ్ళీ మీ మనశ్శాంతిని వాళ్ళ చేతుల్లో పెట్టకండి. మీ లక్ష్యాల వైపే దృష్టి పెట్టండి, మీ కుటుంబంపై దృష్టి పెట్టండి, మీ ఆరోగ్యం, మీ భవిష్యత్తుపై దృష్టి పెట్టండి. మీ గురించి చెడుగా మాట్లాడిన వాళ్ళు మర్చిపోతారు, కానీ మీరు సాధించిన విజయాలు మాత్రం చరిత్రలో నిలుస్తాయి. అందుకే ఎవరు ఏమనుకున్నా, ఎవరు ఏం మాట్లాడి మీ మార్గంలో మీరు నడవండి. మీ మంచితనాన్ని కోల్పోవద్దు, మీ ఆత్మవిశ్వాసాన్ని అస్సలు కోల్పోవద్దు, మీ విలువను తగ్గించుకోవద్దు. మీ వెనక మాట్లాడేవాళ్ళు మీ వెనకే ఉంటారు, మీరు మాత్రం ముందుకెళ్తారు. మీ మౌనం మీ బలం, మీ సహనం మీ ఆయుధం, మీ విజయం మీ సమాధానం.
మీ ముందు నిలబడి మాట్లాడే ధైర్యం లేక మీ వెనక నిలబడి మీ గురించి కథలు కలగలటానికి వాళ్ళు పడే కష్టం నిజంగా చూసి జాలిపడాలి. ఎదురుపడితే నువ్వంటే ఇష్టం, నువ్వు తోపని నటిస్తూ వెనక్కి తిరగగానే ఇష్టం చిమ్మే మనుషులకి ఒక్కటే చెప్పాలి. ఒక్కటి మీరు ఇలా అనుకోవాలి, నా వెనక మీరు మాట్లాడుతున్నారంటే నేను మీకంటే చాలా ముందు ఉన్నానని అనుకోవాలి. మీ స్థానం ఎప్పుడు నా వెనకే అని మీరు అనుకోవాలి. అంటున్న మాటలు వింటున్నారంటే సైలెంట్గా ఉంటున్నారంటే మీ చేతకానితనం కాదు, మీకు సమాధానం చెప్పడం రాక కాదు. సంస్కారం మనల్ని ఆపుతుంది. కుక్క మొరిగితే తిట్టు లాభం లేదు కదా. సింహం ఎప్పుడు కుక్కలతో పోటీ పడదు. మన ఎదుగుదలను చూసి ఏడవకండి మనం అని అనుకోండి మనసులో. అంతేగాని వాళ్ళకి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. కష్టపడి పైకి వస్తుంటే వెనక కూర్చుని విమర్శలు చేయడం వాళ్ళకి ఈజీ. దమ్ముంటే మిగిలాగా కష్టపడి గెలవటం చూపించగలరా? చూపించలేరు. మీ ముందు నటన చేస్తారు, మీ ముందు ఒకలాగా మీ వెనకోలా మాట్లాడి 2 నాలుకలు అంటే పాముకి 2 నాలుకలు ఉన్నట్టు ఈ మనుషులకు కూడా 2 నాలుకలు కాదు 4, 5 నాలుకలు ఉంటాయి. ఎటు తిరిగితే అటు మాట్లాడతారన్నమాట. ఇలాంటి వాళ్ళు డ్రామాలు చూడటానికి మనం ఖాళీగా లేం కదా. మనకి ఊసరవెల్లులు ఉంటాయి. ఊసరవెల్లులు పరిసరాలు బట్టి అవి రంగులు మార్చుతూ ఉంటాయి. ఈ మనుషులు కూడా రంగులు మారుస్తూ ఉంటారు. మన పరిస్థితులు బట్టి సిచ్యువేషన్ బట్టి రంగులు మార్చి అవసరమైతే మనల్ని తిడతారు, అవసరమైతే మనల్ని పొగుడుతారు. వీళ్ళ స్వార్థాన్ని బట్టి వాళ్ళ పనులు బట్టి రంగులు మారుస్తూ ఉంటారు. మన దగ్గర డబ్బు ఉన్నప్పుడు, మనకి నేమ్ ఉన్నప్పుడు, మనకు జాబు, మనకి ఏదైనా మంచి హోదాలో ఉన్నప్పుడు మన చుట్టూ ఒక గుంపు చేరుతుంది. నువ్వు తోపువి, నువ్వు తురుము, నువ్వు చాలా మంచిదానివి, నువ్వు చాలా మంచోడివి, నీకంటే గొప్పవాళ్ళు లేరని పొగడ్తల వర్షం కురిపిస్తూ ఉంటారు. అదే మనుషులు మనం కొంచెం వెనక్కి తగ్గగానే పక్క వెళ్ళిపోగానే మనం కొంచెం అటు ఇలా తిరిగి అలా వెళ్ళే లోపలనే మనం ఇంకా పూర్తిగా తిరుగుతామో లేదో తెలియదు. మన వెనకాల వెంటనే మన ముందు అప్పటి వరకు ప్రేమగా మాట్లాడిన వాళ్ళు వెంటనే 100 విమర్శలు తప్పుడు మాటలు ఎన్నో మాట్లాడుతూ ఉంటారు. ఇట్లాంటి వాళ్ళు మనకి బయట ఎక్కడో రారు. మన ఇంట్లో ఉంటారు, మన బంధువుల్లో ఉంటారు, మనతో కలిసి రోజు అన్నం తినేసి స్నేహితుల్లో ఉంటారు. కొంతమంది బంధువులు ఉంటారు, రక్త సంబంధం అని చాలా గొప్పగా చెప్పుకుంటాం. కానీ ఈ రోజుల్లో చాలామంది బంధువుల మనస్తత్వం ఎలా ఉందో తెలుసా? నువ్వు బాగుండాలి కానీ నువ్వు నాకంటే బాగుండకూడదనే పాలసీ ఉంటుందన్నమాట. ఏదైనా కొత్తగా ఇల్లు కట్టినా, ఉద్యోగం సాధించినా, వ్యాపారంలో లాభాలు వచ్చినా, మీ పిల్లలు బాగా చదివినా, పైకి వస్తున్నా పైకి నవ్వుతూ అభినందిస్తారు. కానీ అంతా ప్రేమ నటిస్తూ ఉంటారు. కానీ ఫంక్షన్లో కనపడిన ఎక్కడ పడిన ఆప్యాయంగా చేతులు వేసి ఎంతో మురిసిపోతూ ఎంతో ప్రేమ నటిస్తూ మాట్లాడుతూ ఉంటారు. ఆ పక్కకి వెళ్ళగానే మన గురించి 100 రకాలుగా మాట్లాడుతూ ఉంటారు అన్నమాట. మనకి బ్లాక్ మనీ వచ్చిందని, బ్లాక్ కరెన్సీ ఉందని, అంటే మన పొజిషన్ ఏమైనా హైప్లో ఉంటే కనుక వీళ్ళకి తెలుస్తుంది. ఇవన్నీ రోజుల్లో 3 ముచ్చట అని చెప్పి రకరకాలుగా మాట్లాడతారన్నమాట. నిజానికి వీళ్ళకి మీ మీద కోపం ఉండదు. కానీ మీ ఎదుగుదలను చూసి వాళ్ళ లోపల పుట్టి అసూయను తట్టుకోలేక మీ పైన ఇలాంటి చౌకబారి మాటలు, దుర్మార్గపు నిందలు వేస్తూ ఉంటారన్నమాట. కష్టాలు ఉన్నప్పుడు ₹1 సాయం చేయరు. ఏమైతే మాకేంటని మొహం జాడేస్తారు. కానీ జీవితంలో ఏదైనా పొరపాటు జరిగితే మటుకు అందరికంటే ముందు మైక్ పట్టుకుని ఊరంతా చాటడానికి రెడీగా ఉంటారన్నమాట. మనం ముందుకు వచ్చి అయ్యో ఎంత కష్టం వచ్చింది, అన్ని బాధలు వచ్చినాయి, ఇలాంటి ప్రాబ్లం వచ్చింది, అలాంటి ప్రాబ్లం వచ్చిందని మన దగ్గర ఎంతో సింపతి నటిస్తూ అవసరమైతే కన్నీళ్ళు కూడా పెట్టేసుకుంటారు వీళ్ళు. అంటే మనం నిజంగా కన్నీళ్ళు పెట్టుకుని నమ్మేస్తాం కదా, అయ్యో మన గురించి వీళ్ళు ఎంత బాధపడుతున్నారా వీళ్ళే మన మనుషులు అనుకుంటాం. వెనక అలాగ వెళ్ళిన వెంటనే మనల్ని 100 రకాలుగా విమర్శించి కౌంటర్లు వేస్తూ ఉంటారు అన్నమాట. వాళ్ళు కన్నీళ్ళు పెట్టుకుంటే మనవాళ్ళు అనుకుంటాం. కానీ ఆ పక్క వెళ్ళంగానే మన గురించి 100 అవాకులు చవాకులు పేలుతూ ఉంటారు ఇలాంటి వాళ్ళు. బంధుత్వం అంటే కేవలం తప్పులు ఎట్టడమైనా, బంధుత్వం అంటే వెనక్కి కూర్చొని కూతులు తవ్వటమేనా? ఇలాంటి బంధువులు ఉంటే ఎంత, ఇలాంటి బంధువులు లేకపోతే ఎంత? స్నేహితులు స్నేహాన్ని ప్రాణం ఇస్తాం అంటారు. కానీ ప్రాణం ఇవ్వక్కర్లేదు, కనీసం నమ్మకం ఇస్తే సరిపోతుంది. కానీ ఈ రోజుల్లో కొందరు స్నేహితులు ఎలా తయారంటే మన రహస్యాలను తెలుసుకోవడానికి మనతో చాలా క్లోజ్గా ఉంటారు. మన కష్టాలు, మన బలహీనతలు, మన ఇంట్లో గొడవలు అన్నీ వాళ్ళకి చెప్తాం, నమ్ముతాం కాబట్టి. ఎందుకంటే వాళ్ళని మన సొంత మనుషుల కంటే ఎక్కువగా ప్రేమిస్తాం, నమ్ముతాం. కానీ ఆ నమ్మకమే మన పతనానికి దారి చేస్తుంది. మనం నమ్మి చెప్పిన విషయాలను ఇంకొక నలుగురు దగ్గర
వాళ్ళు కూర్చొని బాతాకాని వేసి మన గురించి నీచాతి నీచకంగా మాట్లాడతారన్నమాట. మన బరువుని ఎక్కడ బజార్లో పెట్టేస్తారు. పక్కన ఉంటూనే ఎన్నుపోటు పొడుస్తారు. మనతో కలిసి తింటారు, మన డబ్బుతో ఎంజాయ్ చేస్తారు, కానీ మన వెనక మాత్రం గోతులు తవ్వుతారు. మీ సక్సెస్ని తట్టుకోలేక, మీ లైఫ్లో సెటిల్ అవుతుంది తట్టుకోలేక వాళ్ళు ఇలాంటి మాటలు, తప్పుడు మాటలు మాట్లాడటం వాళ్ళకి ఎన్నతో పెట్టిన విద్య. స్నేహితుడు స్నేహం అనే ముసుగులో ఉండి శత్రువులు మాట్లాడారు. శత్రువు నేరుగా కత్తితో పొడుస్తాడు, కానీ శత్రువు అని మనకు తెలుసు కాబట్టి జాగ్రత్తగా ఉంటాం. కానీ స్నేహితుడు అనేవాడు వెనక నుండి కౌగిలించి మరి గుండెలో కత్తి దింపేస్తారు. ఆ నొప్పిని తట్టుకోవడం ఎవరికైనా చాలా కష్టంగా ఉంటుందన్నమాట. మీ ముఖం మీద మాట్లాడే దమ్ము లేక, ధైర్యం లేక లేని వాళ్ళే మీ వెనక మాట్లాడేది, బంధువైనా స్నేహితుడైనా. అంటే వాళ్ళు మీ వెనక మాట్లాడుతున్నారంటే మీ ముందు వచ్చి మాట్లాడే స్థాయి వాళ్ళది కాదు. మీరు పట్టుదలగా మీ జీవితాన్ని శుభ్రం చేసుకుంటూ వెళ్ళిపోండి. మీరు దారిలో ఎన్ని రాళ్ళు వేసారో రాళ్ళన్నిటిని కలిపి ఒక పెద్ద విజయాలు కోటలాగా నిర్మించుకోవాలి. నిజానికి లైఫ్లో మోటివేషన్ ఇచ్చే వాళ్ళకంటే మీ వెనక ఉండి మిమ్మల్ని విమర్శించే వాళ్ళు, మీలాంటి వాళ్ళు మిమ్మల్ని విమర్శించే వాళ్ళు ఎక్కువ మీకు సహాయం చేస్తున్నట్టు లెక్క. మోటివేషన్ చెప్పేవాళ్ళు కాదు. మీకు ఇలాంటి వాళ్ళు ఉండటం వలన మీకు వాళ్ళు ఇండైరెక్ట్గా సహాయం చేసినట్టు. ఎందుకంటే ఇలాంటి వాళ్ళు ఉంటే కదా పైకి ఎదగాలి, పైకి రావాలని చెప్పి పట్టుదల ఉండేది. ఎందుకంటే వాళ్ళు తక్కువ చేసి మాట్లాడిన ప్రతిసారి మీ ఎంత విలువైన వాళ్ళమో అని నిరూపించుకోవాలనే పట్టుదల ఇంకా పైకి వస్తుంది. మనం టాప్ పొజిషన్లో ఉండాలి, ఇలాంటి విమర్శలు నా చెవికి రాకూడదని చెప్పి లైఫ్లో మనకంటూ గోల్ ఏర్పరచుకుంటే ఇలాంటి వాళ్ళు ఉండాలి మనకి జీవితంలో. మీరు ఎప్పుడైనా గమనించారు, మీరు కష్టాలు ఉన్నప్పుడు కొంతమంది సానుభూతి చూపిస్తారు, కానీ మీరు ఎదగటం మొదలు పెట్టారనుకోండి అదే వాళ్ళ మొఖాలు మారిపోతాయి. మీరు ఏదన్నా ఇల్లు కట్టినా, వాహనం కొన్నా, జీవితంలో ఏదో సక్సెస్ సాధించారంటే మీరు సంతోషంగా ఉన్నారంటే తట్టుకోలేరు అన్నమాట. ఎందుకంటే వాళ్ళకి మీ ఆనందం కంటే అసూయ, మీ పైన అసూయ ఎక్కువ ఉంటుంది అన్నమాట. మీ ముందు మంచి మాటలు మాట్లాడతారు, మీ వెనుక మాత్రం విమర్శలు చేసేవాళ్ళు చేస్తూనే ఉంటారు. కానీ వినలేనట్టుగా ఇలాంటి వాళ్ళకి మన కౌంటర్ సమాధానం కూడా చెప్పవలసిన అవసరమైతే లేనే లేదు. ఎందుకంటే మీ గురించి మాట్లాడే వాళ్ళు మీ స్థాయికి రాలేక మాట్లాడతారు. అది మట్టి గమనించుకోండి. ఎప్పుడు పైకి ఎగిరే గాలిపటని అందరూ చూస్తారు, నేలపై పడిన రాయిని ఎవరూ పట్టించుకోరు. అలాగే ఎదుగుతున్న మనిషినే ప్రపంచం విమర్శిస్తుంది, ఏమీ చేయని వారిని ఎవ్వరూ విమర్శించరు. అందుకే విమర్శలు వస్తున్నాయంటే మీరు ఏదో సాధిస్తున్నారని అర్థం. ఇప్పుడు ఒక ముఖ్యమైన విషయం మీ గురించి ఎవరు తప్పుగా మాట్లాడారని తెలిసినట్టు మీరు ఏం చేస్తారు? కోపపడతారు, బాధపడతారు, అంటే ఫోన్ చేసి కడిగేయాలి, లేకపోతే దుమ్ము దులిపేయాలనుకుంటారు. కానీ ఎవరని ఇవ్వటానికి మటుకు ఎట్టి పరిస్థితిలో ప్రయత్నం చేయొద్దు. అది సరైన మార్గమే కాదు. ప్రతి విమర్శకు సమాధానం చెప్పడం అంటే మీ విలువని, మీ సమయాన్ని వృధా చేయటం. కొన్ని సందర్భాలు నోరు మూసుకుని ఉండటం ఎంతో గొప్ప విజయం. మౌనం చాలా శక్తివంతమైనది. ఎందుకంటే మీరు మౌనంగా ఉంటే వాళ్ళు అసహనానికి గురవుతారు, మీరు గొడవ పడితే వాళ్ళు గెలుస్తారు, మీరు ప్రశాంతంగా ఉంటే వాళ్ళు ఓడిపోతారు. అందుకే అందరికీ సమాధానం ఇవ్వకండి. మీ కాలానికి వదిలేయండి. కాలం కంటే గొప్ప న్యాయమూర్తి ఎవ్వరూ లేరు. ఈరోజు మీ గురించి అబద్ధాలు చెప్తున్న వాళ్ళు రేపు నిజం బయటపడినప్పుడు తలదించుకోవాల్సి వస్తుంది. మీరు మాత్రం గౌరవంగా నిలబడతారు. మిత్రులారా, ఫ్రెండ్స్, మీరు కొన్నిసార్లు బంధువుల నుంచి ఎక్కువ బాధ వస్తుంది. ఎందుకంటే మనం ప్రేమించిన వాళ్ళే మనల్ని అర్థం చేసుకోరు. మన కష్టాలు తెలియకపోయినా మన గురించి తీర్పులు ఇస్తారు, మన పరిస్థితులు తెలియకపోయినా మనల్ని విమర్శిస్తారు. అప్పుడు గుర్తుంచుకోండి, మీ జీవితాన్ని అందరూ అర్థం చేసుకోవాల్సిన అవసరం లేదు, మీ బాధని తెలుసుకోవాల్సిన అవసరం అయితే లేదు, మీ నిజాయితీని అందరూ నమ్మాల్సిన అవసరం లేదు. మీకు మీరే, అది చాలు. ఈ ప్రపంచంలో కొన్ని యుద్ధాలు మాటలతో గెలవలేం, మౌనంతో గెలవాలి. కొన్ని విమర్శలకు సమాధానం అవసరం లేదు, కొన్ని అబద్ధాలకు ఎవరైనా అవసరం లేదు, కొన్ని మనుషులకు మన విలువ చెప్పాల్సిన అవసరం లేదు. మన విలువ తెలిసిన వాళ్ళే అడగరు. తెలియని వాళ్ళకి మన గురించి, మన గొప్పదనం గురించి తెలియపరచుకోవాల్సిన అవసరం కూడా మనకు లేదు. మీ పనిపై మీ దృష్టి పెట్టండి, మీ లక్ష్యాలను దృష్టి పెట్టండి, మీ కుటుంబంపై దృష్టి పెట్టండి, మీ ఆరోగ్యంపై దృష్టి పెట్టండి, ఇతరుల మాటలపై కాదు. జీవితంలో గొప్ప ప్రతీకారం ఏంటో తెలుసా? ఎవరికైనా తిరిగి బాధ పెట్టడం కాదు, ఎవరికైనా తిట్టడం కాదు, ఎవరినైనా గొడవ పట్టడం కాదు, వాళ్ళు ఊహించిన స్థాయికి ఎదగటం, వాళ్ళు నవ్విన చోటే విజయం సాధించటం.
వాళ్ళు తక్కువ చేసి చూసిన చోటే గౌరవం పొందటం, అదే నిజమైన సమాధానం. అందుకే మీ వెనక ఒకలాగా, మీ ముందు ఒకలా మాట్లాడే ఫ్రెండ్స్ గురించి, బంధువుల గురించి ఆలోచించకండి. వాళ్ళ మాటల కంటే మీ కలలు పెద్దవి, వాళ్ళ విమర్శల కంటే మీ భవిష్యత్తు తెలివైంది, వాళ్ళ అసూయ కంటే మీ మనశ్శాంతి గొప్పది. మీ గురించి మాట్లాడే వాళ్ళు ఎప్పుడు మాట్లాడుతూనే ఉంటారు, మీరు మాత్రం ముందుకు నడుస్తూనే ఉండాలి. విమర్శలు వచ్చినప్పుడు నోరు మూసుకుని ఉండండి, అది మనకి అంత విజయం. అబద్ధాలు వచ్చినప్పుడు ప్రశాంతంగా ఉండండి. కాలం వచ్చినప్పుడు కాలం ఏదో ఒక రోజు సరైన సమాధానం చెప్తుంది.